హాయ్ ఫ్రెండ్స్. 10th క్లాస్ ఆర్ 12th క్లాస్ పాస్ అయిన అమ్మాయిల పేరెంట్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఏంటంటే ఈ అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు అప్ టు 30,000 వరకు స్కాలర్షిప్ ఇస్తున్నారు. సో వివరాలన్నీ ఈ వీడియోలో ఇస్తున్నాను. అట్లానే ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఈ వెబ్సైట్లో లింక్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ పెడుతున్నాను. సో దాని ద్వారా మీరు 30,000 స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తారు ఈ 30,000 స్కాలర్షిప్. సో అది ఎలా అంటే డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇక పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి. 10th క్లాస్ అండ్ 12th క్లాస్ పాస్ అయిన అమ్మాయిలకు మాత్రమే ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు. థ్యాంక్ యూ. సో ఏంటిదంటే ఇది అప్లై చేసే ముందు ఒక పాయింట్ ఇక్కడ ఇప్పుడు 10th ఆర్ పాస్ అయిన వాళ్ళైతే డిప్లొమా కానీ 12th పాస్ అయిన వాళ్ళైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైతే డిగ్రీలో కానీ అడ్మిషన్ తీసుకొని ఉండాలి. సో దే షుడ్ హ్యావ్ టేకెన్ అడ్మిషన్, ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఉండాలి. డిగ్రీలో కానీ డిప్లొమాలో కానీ అడ్మిషన్ తీసుకొని ఉంటే గన ఏదైనా ఒక రెగ్యులర్ కాలేజ్లో అంటే రికగ్నైజ్డ్ డిగ్రీ ప్రైవేట్ కాలేజీలలో కానీ యూనివర్సిటీలో కానీ అడ్మిషన్ తీసుకొని ఉండాలి. సో డిగ్రీ ఆర్ డిప్లొమాలో అలాంటి పరిస్థితుల్లోనే ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ సెలక్షన్ క్రైటీరియా అనేది మనకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏ బేసిస్ మీద ఎవరికి స్కాలర్షిప్ ఇస్తారనేది తెలియదు. కానీ జనరల్గా ఏంటంటే వాళ్ళ మెరిట్ బేస్డే ఉంటుంది. అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు కొంచెము. అంటే ఎవరికైతే ఫైనాన్షియలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో అనే వాళ్ళకి అని ఇచ్చారు ఇక్కడ. సో ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ అని ఇచ్చారు. సో కాబట్టి ఎవరైతే పూర్ పీపుల్కి ఇది గ్యారంటీగా ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్ ప్రకారం ఫస్ట్ మీరు అడ్మిషన్ అయితే తీసుకొని ఉండాలి డిగ్రీ ఆర్ డిప్లొమాలో. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఒక 30,000 వరకు స్కాలర్షిప్ వచ్చే అద్భుతమైన అవకాశం ఉంది ఈ గర్ల్ స్టూడెంట్స్కి, అమ్మాయిలకి ముఖ్యంగా. సో ఎవరైతే అమ్మాయిలు 10th క్లాస్ అండ్ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఫర్దర్గా స్టడీస్ చేసుకోవాలి అంటే కదా వాళ్ళకి అమ్మాయిలకి ఇది అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు ఒక మంచి స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు. అజిమ్ ప్రేమ్జీ అంటే ఎవరంటే విప్రో కంపెనీ ఓనర్ అనమాట. ఆయన విప్రో చాలా కోటాను కోట్లుగా మంచి వ్యాపారం చేస్తున్నారు సాఫ్ట్వేర్లో. కాబట్టి వాళ్ళు ఈ అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అనేది పెట్టి దాని ద్వారా గర్ల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం కోసము ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సో ఆ దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ స్కాలర్షిప్ వివరాలు అయితే పూర్తిగా కనిపిస్తాయి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసుకోవచ్చు. అయితే ముందు దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఏంటిదంటే కనుక ఇది 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కానీ 10th పాస్ అయిన వాళ్ళు సపోజ్ డిప్లొమా చదవాలి అనుకుంటున్నారు, లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ చదవాలి అనుకుంటున్నారు అమ్మాయిలు. సో ఓన్లీ గర్ల్స్, బేసికల్లీ ఇది గర్ల్స్కే వర్తిస్తుంది. సో వాళ్ళు గిన వాళ్ళకు ఈ పర్టికులర్ స్టేట్స్ లో నుంచి అంటే మనకు తెలంగాణ కూడా ఇచ్చారు. తెలంగాణ స్టేట్స్ లో వాళ్ళకి కూడా వర్తిస్తుంది. మిగతా చాలా స్టేట్స్ ఉన్నాయి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటివి. బట్ మనకు సౌత్ ఇండియాలో అయితే తెలంగాణ స్టేట్ అయితే ఉంది ఫార్చునేట్ గా. సో తెలంగాణ స్టేట్ లో అమ్మాయిలు 10th క్లాస్ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 30,000 వరకు స్కాలర్షిప్ అయితే వస్తుంది సంవత్సరానికి. సో ప్రతి సంవత్సరం రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఇచ్చాడు, స్కాలర్షిప్ ప్రాసెస్ అండ్ టైం లైన్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఏంటంటే అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 25, ఇప్పుడు సెప్టెంబర్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే కనుక వాళ్ళు రివ్యూ చేస్తారు. ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఆ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది టైం. అప్లై చేసుకున్న వాళ్ళకి అక్టోబర్ టు మార్చ్ లోపల రివ్యూ చేసేసి డిసెంబర్ 25 నుంచే మనకు డిసెంబర్ మంత్ నుంచే స్కాలర్షిప్స్ విడుదల చేస్తారు. ఎవరైతే ముందు అప్లై చేసుకున్నారో వాళ్ళకి ముందుగా ఇచ్చేస్తారు అనమాట. డిసెంబర్ 25లో 30,000 ఇచ్చేస్తారు. అది తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇంకొక 30,000 వస్తుంది మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే. ఫర్దర్గా 2026-27 ఇయర్కి మళ్ళీ 30,000 వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం 30,000, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 30,000 అలా వస్తుంది. కాబట్టి అలాగే సెకండ్ రౌండ్ అప్లై చేసుకున్న వాళ్ళకి జనవరి 26 వరకు కూడా టైం ఉంది. వాళ్ళకైతే స్కాలర్షిప్ డిస్బర్స్మెంట్ ఏప్రిల్ 26 నుంచి వస్తుంది. సో వాళ్ళు మళ్ళీ డిసెంబర్ 26లో రెన్యువల్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా టూ టైమ్స్ వస్తుంది అనమాట. బట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ప్లస్ ఎలిజిబిలిటీ అంతా బాగుంటుంది. కాబట్టి ముందు ఇప్పుడే అప్లై చేసుకుంటే బాగుంటుంది అమ్మాయిలు. సో గర్ల్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఇది మంచి ఆపర్చునిటీ ఫర్దర్ గా చదువుకోవడానికి. సో కాబట్టి మీరు ఏంటంటే డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి అమ్మాయిలు ఇక్కడ ఇచ్చారు, లింక్ ఇచ్చారు, వీడియో కూడా ఇచ్చారు. సో హౌ టు అప్లై అని ఇది క్లిక్ చేస్తే దీంట్లో ఉన్నాయన్నమాట. సో వీడియో చూసి కూడా మీకు అర్థమైపోతుంది ఎలా అప్లై చేసుకోవాలో. అయితే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే కనుక ఇక్కడ మీకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి. అది 2x2 సైజ్ ఉండాలి.
ఆ తర్వాత ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌తో పాటు మీరు సిగ్నేచర్ అనేది ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి దాని ఫోటో కూడా తీసుకోవాలి. సో, అదొకటి. సో, సెకండ్ వన్ సిగ్నేచరు. థర్డ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో, ఆధార్ కార్డ్ కూడా సాఫ్ట్ కాపీ ఫ్రంట్, బ్యాక్ సైడ్ 2 సైడ్‌లు తీసుకొని, అది కూడా రెడీ పెట్టుకొని, అప్పుడు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని, సో, రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ 3 అవసరమైతాయి. పాస్‌పోర్టు, మీ సంతకము ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డ్ అవసరమైతాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేసుకొని, ఆ తర్వాత లాగిన్ చేసేసుకొని అప్లై చేసుకోవచ్చనమాట. సో, అప్లై చేసుకుంటే మీకు వాళ్ళు మీ అప్లికేషన్‌ని రివ్యూ చేసేసి ఇంకా డిసెంబర్ నుంచి స్కాలర్‌షిప్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. సో, కాబట్టి ఇక్కడ ఇచ్చిన లింక్ క్లిక్ చేసేసి వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలందరూ. ఎవరైతే 10th ఆర్ 12th పాస్ అయిన వాళ్ళు. సో, ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. టేక్ కేర్. బై.